రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితుల గురించి మాట్లాడడానికి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు. మాట్లాడదాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. నారా లోకేష్ అసలు ఇటు వెళ్ళాడు, 20 రోజుల నుండి ఎక్కడా కనిపించట్లేదని చెప్పి మీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఫారంలో అరెస్ట్ అయ్యాడని చెప్పి మీరే ఎట్లా స్పందిస్తారు? దానికి ఆన్సర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు, లేకపోతే వాళ్ళ తండ్రి గారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ప్రజలందరిలో ఉన్న భావన ఈ విధంగా బయటకు వస్తుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. ఎక్కడికి పోయారు, ఎందుకు పోయారు, ఎక్కడ ఉన్నాడు అనేది. అంతేగాని ఇది మా పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే ప్రజానాయకుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇన్ని రోజులు ఇటువంటి సమాచారం లేకుండా ఎక్కడికి పోయాడనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, టీడీపీ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఆయన బయట ఉంటే ఆయన్నే చెప్పమానండి. అప్పుడు దుష్ప్రచారం కాదు, నేను ఇక్కడే ఉన్నానని తెలిసిపోద్ది కదా. అంటే సడన్గా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్ చేస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి ఆశయాలకి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు, వైసీపీ నాశనం చేస్తున్నారని చెప్పి సడన్గా అంటున్నారు. సార్, రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని, ఆయన పరిపాలన మెచ్చుకుంటున్నారు. అది స్పష్టంగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదర్శ భావాలు, పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అది స్పష్టత ఉంది. ఇంకా ఆ విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడిన విమర్శలుగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే సరిమలా అంటున్నారు ఎట్లయినా సరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గద్దె నుండి దిగిపోతారని చెప్తున్నారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం, ఆమె పార్టీ అభిప్రాయం. ప్రజలు రేపు 24లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు అనేది యథార్థం. ఇంకా పవన్ కళ్యాణ్ పొత్తు కోసం కూడా కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు, గతంలో 2 సీట్లను అనౌన్స్ చేశారు కాబట్టి నేను ఈరోజు 2 సీట్లు అనౌన్స్ చేస్తానని సరే పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది అంటారు జనసేన తెలుగుదేశం ఎలియన్స్? అది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఏర్పడిన పొత్తులు కాబట్టి రాజకీయం కోసం అధికార దాహంతో పెట్టుకున్న అపవిత్రమైన పొత్తులు. దాని మీద మేము కామెంట్ చేయం. ప్రజలే అర్థం చేసుకుంటున్నారు ఏ విధంగా పొత్తులు ఏర్పడ్డాయో, ఏ విధంగా చిత్తు అయిపోతాయో కూడా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. నారా లోకేష్ ఏదైతే 20 రోజుల నుండి కనిపించలేదో దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే సమాధానం చెప్పాలి. అసలు నారా లోకేష్ ఏమయ్యాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలి. అట్లానే ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు కామెంట్ చేశారో జనసేన తెలుగుదేశం పొత్తు ధర్మం కోసం చెప్పించి దానికోసం కూడా ఈ పొత్తుని ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు. అందుకే పొత్తుకు సంబంధించి ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పైతే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో రమణ, తాడేపల్లి.